Hey guys, welcome to Maths Telugu. Question ఏంటో చూడండి. Two trains 100 meters and 120 meters long are moving in same direction. రెండు ట్రైన్స్ ఉన్నాయంట, అవి సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నాయంట. నెక్స్ట్ విత్ స్పీడ్ 72 kilometers per hour and 54 kilometers per hour. సో వాటి స్పీడ్ ఎంత? 72 kilometers ఏమో 100 meters ట్రైన్ ది అండ్ 54 kilometers ఏమో 120 meters ట్రైన్ ది. అండ్ క్వశ్చన్ ఏం అడుగుతుండో చూడండి. ఇన్ హౌ మచ్ టైం ఫస్ట్ ట్రైన్ టేక్స్ టు క్రాస్ సెకండ్ ట్రైన్. అంటే ఈ రెండు ఇట్లనే వెళ్తున్నాయి. ఇది దీనికి ఒక స్పీడ్ ఉంది, దీనికి ఒక స్పీడ్. ఈ ట్రైన్ దీన్ని క్రాస్ చేసి ఇట్లా వెళ్ళిపోవాలి. ఇది మూవ్మెంట్ లోనే ఉంది, ఇది మూవ్మెంట్ లో ఉంది. ఎంత టైంలో ఇది క్రాస్ చేసి వెళ్ళిపోతుంది అనేది క్వశ్చన్. సో దీనికి సొల్యూషన్ ఎట్లుంటది అంటే చూడండి, మనకి ఇచ్చిన కండిషన్ చూడండి, సేమ్ డైరెక్షన్ అని క్వశ్చన్ లో కనిపించినప్పుడు వాటి రెండు స్పీడ్ మైనస్ చేయాలి. చూడండి, స్పీడ్ ఈక్వల్ టు ఏంటి మైనస్ చేయాలి, 72 kilometers per hour మైనస్ 54 kilometers per hour. సో చేస్తే ఎంత? 72 మైనస్ 54 చేస్తే ఎంత అంటే 18 kilometers per hour. నాకు డిస్టెన్స్ ఎంత ఉంది? మీటర్స్ లో ఉంది, బట్ ఇక్కడ స్పీడ్ ఎంతలో ఉంది? kilometers per hour. సో నేను మీటర్ పర్ సెకండ్ లో కన్వర్ట్ చేయాలి అంటే దేంతో మల్టిప్లై చేయాలంటే 5/18 తో మల్టిప్లై చేయాలి. 5/18 తో మల్టిప్లై చేస్తే 18 1 18 1. సో 5 meters per second ఏమో స్పీడ్. సో ఇప్పుడు ఏంటి, మనకి డిస్టెన్సెస్ ఏమి ఇచ్చిండు? 120 meters అండ్ 100 meters. సేమ్ డైరెక్షన్ లో ఉన్న, ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్న వాటి డిస్టెన్స్ అనేది ఎప్పుడైనా యాడ్ అవుతాయి. సో డిస్టెన్స్ ఎంత ఉంది చూడండి, 120 meters అండ్ 100 meters. ఎంత? 220 meters. సో మరి నాకు టైం కి ఫార్ములా ఏంటి? టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? 220 meters బై 5 meters per second. సో 5 1 5 44 44 meter per second is the answer. Thank you.